హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈ రోజు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వృద్ధులు, ఒంటరి మహిళలకు 4016 రూపాయలు, దివ్యాంగులకు సంబంధించి 6016 రూపాయలు. ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వారందరికీ డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయట. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మంత్రి సీతక్క గుడ్నెస్ అయితే చెప్పడం జరిగిందండి. ఏ తేదీ నుండి జమ కాబోతుంది, ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ చేయబోతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 పథకాలను ప్రారంభించింది. అందులో కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మైన్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేయబోతున్నారు, ఎవరెవరికి ముందుగా అందించబోతున్నారు, ఇందులో చాలా మార్పులు అయితే ఉన్నాయట. సో ఎవరెవరి మార్పులు ఉండబోతున్నాయి ఏంటి, అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ సంబంధించి సోమవారం నుంచి అనగా ఈ రోజు అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆయా సంక్షేమ శాఖల్లో ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రేవంత్ సర్కారు ఇందుకోసం 6000 కోట్ల పైగా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకారానికి సంబంధించి 1200 కోట్లు, అలాగే గిరిజన ఆర్థిక సహకారానికి సంబంధించి 360 కోట్లు కార్యాచరణ ప్లాన్ రూపొందించింది. ఇక బీసీలో అత్యధిక మంది లబ్ధి చేకూర్చేందుకు బీసీ కార్పొరేషన్ ప్రణాళికలు రచించిందనమాట. వీటి కోసం బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. స్కీమ్ను అయితే సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ఈ రోజు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డులు అనేది ఈ నెల చివరాఖరి కనుక ఉగాది కానుకగా 4 ప్రత్యేక మార్పులతో ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అందులో వచ్చేసి పాత రేషన్ కార్డులు తొలగిస్తామని, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు వారికి రీప్లేస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో స్మార్ట్ కార్డు రూపంలో ఉంటుంది, క్యూఆర్ కోడ్, ముందు వచ్చేసి ఫోటో అయితే ఉంటుంది, వెనకాల వచ్చేసి మనకు అడ్రస్ డీటెయిల్స్ అవి అయితే ఉండబోతుంది అనమాట. చేతుల సన్నబియ్యం అయితే మంజూరు చేయబోతున్నారంటే అప్డేట్ అయితే అందిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ నెల 19వ తారీఖు నుంచి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది. అందులో ఆసరా పెన్షన్లకు ప్రాధాన్యత కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే గతంలో ఏదైతే ఆసరా పెన్షన్లకు హామీ ఇచ్చామో అవి హామీలు నెరవేర్చే క్రమంలో పెంపు అనేది ఉండబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ప్రధాన కనుక బడ్జెట్ లో సిద్ధమైనట్లయితే తప్పనిసరిగా మార్చి నెలాఖరు నుంచి పాతవి ఏదైతే ఉన్నాయో ముందుగా వాటిని పెంచిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఒక నివేదిక రెడీ చేయాలని అధికారులకు జారీ చేయడం జరిగిందట. అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అనేది ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పాత పెన్షన్లకు సంబంధించి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మాకు ఇంకా పైసలు అయితే రాలేదు ఈ నెలకు సంబంధించి అని అడుగుతున్నారు. ఈ నెల 21 తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది అని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.